అందరికి నమస్తే. వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పొలిటికల్ పార్టీ రాబోతుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఆ కొత్త పొలిటికల్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ పెట్టేటటువంటి అవకాశం ఉన్నది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టిండు. జనసేన పార్టీ క్లిక్ కావడానికి చాలా టైం పట్టింది. ఒక సినిమా హీరో ఆయన డౌన్ఫాల్ అయినా కూడా నిల్చోగలిగిండు, ఆయన ఏందో నిరూపించుకోగలిగిండు. మరి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెడితే సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా? అసలు జూనియర్ ఎన్టీఆర్ కొత్త పొలిటికల్ పార్టీ పెడదామనే ఆలోచనలో ఉన్నాడా? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెడితే ఒక ఊపు వచ్చేటటువంటి అవకాశం ఉందా? రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ అన్న ఉన్నారు. కార్తిక్ అన్నతో మాట్లాడదాం. అంతకంటే ముందు దయచేసి కొత్తగా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పూర్తి స్థాయిలో లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం ఉంటుంది, నేను గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్, కార్తిక్ అన్నతో మాట్లాడదాం అన్న. నమస్తే. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడుతుండేమో, పెట్టే అవకాశం ఉందేమో అనేది ఆంధ్ర సోషల్ మీడియాలో కొంత వినబడుతున్నటువంటి గుసగుసలు, రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. వర్కౌట్ అయ్యే అవకాశం ఉండొచ్చా? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలనేటటువంటి ఆలోచనలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాడా? నిజానికి ఒక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ఫోన్ కాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఆ ఆడియో వైరల్ అయిన తర్వాత కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వస్తాడు, కొత్త రాజకీయ పార్టీ పెడతాడు అనే చర్చని ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు. దానికి 2-3 అంశాలు కూడా జోడి చేశారు. ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ లో ఒక డైలాగ్ వాడాడు. మా తాత ఆశీస్సులు ఉన్నంత వరకు, అభిమానుల ఆదరణ ఉన్నంత వరకు, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఉన్నంత వరకు, అంటే భార్య పేరు చెప్పాడు, బిడ్డల పేరు కూడా చెప్పాడు. ఫస్ట్ టైం చెప్పేసి వీళ్ళ ఆదరణ ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు అనేటువంటి మాట వాడారు. అంటే సహజంగా ఎవరు ఆపటానికి ప్రయత్నం చేస్తేనే కదా మాట వాడేది. కాబట్టి ఆ డైలాగ్ వాడటం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ వివాదంలో ఇరుక్కోవటం. అంటే బేసిక్ గా ఈ మాట చాలా టాప్ హీరో అంత సాధారణంగా అనరు, ఒక టాప్ హీరో కదా జూనియర్ ఎన్టీఆర్. బేసిక్ గా దానివల్ల ఒకదానికోటి కొనసాగింపులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ చర్చ కొనసాగింది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఒక చర్చ, రాజకీయ పార్టీ పెడతాడా లేదా రెండో చర్చ, రాజకీయ పార్టీ పెడితే క్లిక్ గా లేదా మూడో చర్చ. ఒక్కొక్కటి పాయింట్ చెక్ చేద్దాం. ముందుగా అసలు జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉంది అనేది 2009 ఎన్నికల ప్రచారం చూస్తే మనకు అర్థమైపోయింది. టీడీపీ పార్టీ కోసం ప్రచారానికి వచ్చాడు. టీడీపీ పార్టీ ప్రచారానికి వచ్చే కంటే ముందే ఆది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సైకిల్ మీద కూర్చొని అన్నగారు ఇదే సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళారు, దేశ రాజకీయాలను చక్రం తిప్పారు అని చెప్పేసి సైకిల్ గురించి, వాళ్ళ టీడీపీ పార్టీ గుర్తు గురించి ఒక డైలాగ్ ఉంటుంది. టీడీపీ పార్టీ గుర్తుని ప్రమోట్ చేస్తారు, వాళ్ళ తాతను కూడా గుర్తు చేస్తారు. సో తాత పేరు, బాబాయ్ పేరు, నాన్న పేరు, అంటే వాళ్ళ నాన్న హరికృష్ణ పేరు, ఈ పేర్లు తరచుగా వాడుతూ ఉంటారు ఆయన. సో టీడీపీ గురించి ఇండైరెక్ట్ గా సినిమాలో కూడా డైలాగులు పెడతా ఉంటారు. కాబట్టి 2009లో డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేశారు. అప్పుడు ఆ ప్రచారానికి మంచి ఆదరణ వచ్చింది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి ఖమ్మం జిల్లా పారేరు దగ్గర ఒక యాక్సిడెంట్ కూడా అయింది. రోడ్డు ప్రమాదం, కార్లు వెళ్తుంటే అతను రాజీవ్ కనకాల వీళ్ళిద్దరు అంతా గాయపడ్డారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి స్ట్రెచ్చర్ మీద వండుకొని కూడా పార్టీ ప్రచారం చేశారు. అప్పుడు మంచి ఆదరణ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలవలేదు. ఎందుకంటే అదే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కూడా వచ్చింది. చిరంజీవి పార్టీ పెట్టి, అంటే చిరంజీవి పార్టీ పెట్టేసరికి సినిమా స్టార్డమ్ ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు తీసుకొచ్చారు, ప్రచారం చేపించారు. కాకపోతే ఆ ట్రయాంగిల్ ఫైట్ లో కాంగ్రెస్, ప్రజారాజ్యం, టీడీపీ ట్రయాంగిల్ ఫైట్ లో మళ్ళీ కాంగ్రెస్ గట్టెక్కగలిగింది. 2 సార్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, నా కట్టకాలేంత వరకు టీడీపీతోనే ఉంటాను జూనియర్ ఎన్టీఆర్ గతంలో చెప్పిన డైలాగ్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో అనుకున్నంత ప్రయారిటీ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ తండ్రి హరికృష్ణ, అతను రాజ్యసభ్యుడు, టీడీపీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడు, టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశాడు. అతను కొంత గోల పెట్టడం, అలగట్టం ఇవన్నీ జరిగినాయి. తర్వాత కాలంలో హరికృష్ణ చనిపోవటం, కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు దూరంగా జరగటం. కాకపోతే చివరి డైలాగ్ ఏంటి రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే కట్టకాలంత వరకు టీడీపీలోనే ఉంటా, ఇది డైలాగ్. కాకపోతే టీడీపీలో అనుకున్నంత ప్రయారిటీ జూనియర్ ఎన్టీఆర్ కి దక్కలేదు అనేది కొంత ఎన్టీఆర్ క్యాడర్లో ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అభిమానులు ఉంటారు. అయితే ఈ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైసీపీ పార్టీ రావటం, అది అధికారంలోకి రావటం, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి మిత్రుడిగా ఉన్నటువంటి కొడానాని ముందుగా వైసీపీలోకి వెళ్ళాడు. ఎందుకంటే కొడానాని
జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు టీడీపీలో పదవులు పొందాడు. అవును అవును తర్వాత వల్లభనేని వంశీ కూడా అంతే. ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రికమెండేషన్ మేరకే ఉమ్, అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, వాళ్ళు పదవులు పొందారు. ఉమ్, కానీ వీళ్ళకి కాలక్రమంలో వైసీపీలోకి వెళ్ళారు. ఉమ్, వైసీపీలోకి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అడ్డుకోలేదు అనేది టీడీపీ క్యాడర్కు ఉండేటువంటి ఉమ్, ఆరోపణ జూనియర్ ఎన్టీఆర్ మీద. ఉమ్, అందులోనూ కొడాలి నాని ఇస్తారీతం తిట్టాడు చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు సతీమణి, చంద్రబాబు నాయుడు ఇంట్లో వాళ్ళని కూడా, ఉమ్, ఉమ్, వాళ్ళ తండ్రిని తాతతో సహా తిట్టాడు. ఉమ్, వల్లభనేని వంశీ కూడా తిట్టాడు. ఉమ్, ఆ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సరిగా రెస్పాండ్ కాలేదని టీడీపీ క్యాడర్కు ఉండేటువంటిది. ఉమ్, అయితే 2019లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి త్రిపురాల సినిమా సందర్భంలో ఉమ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిశారు. ఓకే అది నిజానికి రాజకీయాల సంబంధం లేదు. సినిమా స్టార్ గా ఆయన కొంతమంది సెలబ్రిటీని అమిత్ షా కలుస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. అయితే బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ చేరబోతున్నారు అని చర్చ నడిచింది. ఉమ్, అది దాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు. ఉమ్, అదే పురంధేశ్వరతో బాగా క్లోజ్ గా ఉంటాడు. పురంధేశ్వర్ బీజేపీలో చీఫ్ గా ఉన్నారు అప్పుడు. ఉమ్, అయితే ఆ చర్చని జూనియర్ ఎన్టీఆర్ ఖండించబడడం వల్ల జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది ఉమ్, అని అనుకున్నారు. ఉమ్, ఒకటేళ్ళు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. ఉమ్, చంద్రబాబు తర్వాత ఆ పార్టీలో లీడరు ఉమ్, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఉమ్, కుప్పంను కూడా వైసీపీ గెలిచేస్తుంది. ఉమ్, తర్వాత నారా లోకేష్ పార్టీ నిలబెట్టుకోలేడు, ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి టీడీపీని క్యాప్చర్ చేస్తారని ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరుతో వైసీపీ వాళ్ళే బ్యానర్ కట్టించారు. ఓకే దాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించే ప్రయత్నం చేయలేదు. అవును సో ఎన్ని ఒక్కదానికోటి డాట్స్ కనెక్ట్ చేస్తే ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాల పార్టీ ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి చర్చ మాత్రం కొనసాగింది. ఓకే అయితే మన 2024 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి మారిపోయింది. ఉమ్, టీడీపీ పార్టీ ఉమ్, ఒక్కసారిగా పెద్ద ఎత్తున విజయం సాధించింది. ఉమ్, 164 సీట్లతో కూటమి గెలిచింది. ఉమ్, దాదాపుగా పెద్ద ఎత్తున టీడీపీ అభ్యర్థులు కూడా గెలిచారు, పెద్ద ఓకే పెద్ద మెజార్టీతో. ఉమ్, అందులో నారా లోకేష్ రాజకీయంగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఉమ్, తర్వాత అదే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని, ఉమ్, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని విష్ చేస్తూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉమ్, అయితే ఇప్పుడు ఈ వివాదం వల్ల మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి వివాదం వల్ల ఉమ్, మళ్ళా చర్చ వచ్చింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నువ్వు అన్నావు కదా ఇందాక, ఉమ్, ఓ పెద్ద స్టార్ హీరో కామన్ ఏమీ లేకుండా డైలాగ్ కొట్టాడు కదా అని ఉమ్, చెప్పేసి. ఉమ్, ఆ డైలాగ్ కొట్టాడు కదా, ఉమ్, ఆ డైలాగ్ కొట్టడానికంటే ముందు వెనకాల కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఉమ్, బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చింది. ఓకే ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఏదో బాలకృష్ణ గురించి ఎక్కడో సినిమా షూటింగ్ అక్కడ మాట్లాడారని, ఉమ్, ఆ విషయం బాలకృష్ణ తెలిసిందని, ఉమ్, చివరికి ఎన్టీఆర్ శత జయంతిలో ఉమ్, కుటుంబం అంతా కలిసింది, ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు మిస్ అయ్యాడు. ఓకే. అంటే వీళ్ళు పిలవలేదా, పిలిచిన అతను రాలేదా అనేది క్లారిటీ లేదు. ఉమ్, అతను జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వలే, ఈ కుటుంబ సభ్యులకు క్లారిటీ ఇవ్వలే. ఉమ్, మొత్తానికి కళ్యాణ్ రాము, జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్షాన, ఉమ్, మిగతా కుటుంబం అంతా ఒక పక్షాన గత కొంతకాలంగా నడుస్తా ఉంది. ఉమ్, అదే ఈ డైలాగ్ బాలకృష్ణ ఉద్దేశించే అని ఉంటాడు అనేటువంటిది ఉమ్, చాలా మంది అనుకునే మాట. అంటే బాలకృష్ణ సినిమాలో కొంత తొక్కేస్తున్నాడు అనేది. ఉమ్, ఇంకా నందమూరి అభిమానులు కొంత జూనియర్ ఎన్టీఆర్ దూరం అయ్యారు, ఓకే టీడీపీ అభిమానులు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ దూరం అయ్యారు. అయితే ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా మంది టీడీపీలే ఉంటారు, ఉమ్, కమ్మ వాళ్ళే ఉంటారు, ఉమ్, బాలకృష్ణ అభిమానులే ఎన్టీఆర్ అభిమానులే ఉంటారు, వాళ్ళ కుటుంబానికి ఉండే నందమూరి అభిమానులే ఉంటారు, అవును కాదనేది ఏం లేదు. కానీ కొంతమంది అయితే దూరం అయ్యారు అనేటువంటిది ఉమ్, నడిచిన చర్చ. ఉమ్, అయితే అయితే ఇక్కడ ఒక చర్చ ఉంది, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడే. ఉమ్, అయితే ఆ పెళ్లి చేస్తే సొంత మామ వైసీపీలో పోతుంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ అడ్డుకోలేదు అనేది. ఉమ్, అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి పట్ల జూనియర్ ఎన్టీఆర్ కి ప్రేమ ఉంది ఉమ్, అనేటువంటి ఇది ఉంది. ఉమ్, దానివల్ల వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నారు. ఈ టీడీపీ ఎమ్మెల్యేతో వివాదం తర్వాత అవును జూనియర్ ఎన్టీఆర్ ని వైసీపీ రోజా గారు మాట్లాడడం, అంబటి రాంబాబు గారు మాట్లాడటం, ఉమ్, అల్లు ఆపలేరు, అడ్డుకోలేరు. అల్లు అర్జున్ కి ఉమ్, పవన్ కళ్యాణ్ కి ఏదో గ్యాప్ వస్తే, పవన్ కళ్యాణ్ అభిమానికి అల్లు అర్జున్ అభిమానికి మధ్య గ్యాప్ వస్తే ఉమ్, అల్లు అర్జున్ వైసీపీ ఓన్ చేసుకుంటుంది. అవును అలానే ఎన్టీఆర్ అభిమానులకి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకి ఏదో గొడవ వస్తే ఉమ్. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఓన్ చేస్తారు, బేసిక్ గా గ్యాప్ రాకపోవచ్చు కానీ వీళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చేస్తారు. ఉమ్, ఉమ్, అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఉమ్, ఒకసారి ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టాడు అనుకుందాం, ఉమ్, సోషల్ మీడియా జరిగే ప్రచారం ప్రకారం పెట్టాడు అనుకుందాం. ఉమ్, వాస్తవాలు చెక్ చేసే ప్రయత్నం చేస్తే ఉమ్, సినిమా వాళ్ళు సౌత్ ఇండియాలో ఎదిగారా లేదా అంటే ఒకసారి చూస్తే తెలుగు గడ్డ మీద ఉమ్, ఫస్ట్ ఎన్టీఆర్ ఉమ్, సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు. ఉమ్, అదే ఒక సినిమా నటుడు పార్టీ పెట్టడం అనేది తెలుగు గడ్డ మీద ఫస్ట్ టైం అవును టీడీపీ పార్టీని పెట్టాడు. ఉమ్, పార్టీ పెట్టిన 9 నెలలు అధికారాన్ని తీసుకొచ్చాడు. ఉమ్, 1982లో పార్టీ పెట్టిన 9 నెలలు అధికారం వచ్చింది. ఉమ్, కాకపోతే ఆ రోజు పరిస్థితులు సహకరించినాయి. ఉమ్, కాంగ్రెస్ మీద విపరీతమైన కోపం, ఉమ్, 2 సంవత్సరాలకు ముఖ్యమంత్రి, 3 సంవత్సరాలకు ముఖ్యమంత్రి మారుస్తా ఉన్నారు. ఉమ్, ఢిల్లీ పెత్తనం ఏంటి తెలుగు ప్రజల మీద అనేటువంటిది ఉమ్, ఆ రోజు తెలుగు ప్రజల్లో ఉంది. తెలుగు ఆత్మగౌరవం అనే పేరుతో ఇతను పార్టీ పెట్టడం, ఉమ్, ఎన్టీఆర్కి విపరీతమైన అభిమానం ఉంటాం. ఉమ్, కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా, అన్ని ఏ క్యారెక్టర్ చూసినా ఎన్టీఆర్ కనపడతాడు. అవును అంతగా జనంతో కనెక్ట్ అయిపోయిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టేసరికి ఉమ్, కాంగ్రెస్ మీద ఉన్న కోపంతో ఉమ్, ఆ రోజు కమ్యూనిస్టుల బలం తగ్గిపోవటం వల్ల ఉమ్, ఎన్టీఆర్ కి పెద్ద ఎత్తున ఆదరణ రావడం, టీడీపీ పార్టీ అధికారం రావడం జరిగింది. ఉమ్, ఆ రోజు పరిస్థితులు సహకరించింది. ఉమ్, అయితే ఎన్టీఆర్ ఆ రోజు అంత అభిమానం ఉంది కదా, నెక్స్ట్ లెవెల్లో అధికారం అంటే ఆ మాత్రం అభిమానం సంపాదించినోడు చిరంజీవి. ఉమ్, ఎన్టీఆర్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో ఉమ్, అంత జనాదరణ పొందినటువంటి సినిమా హీరో చిరంజీవి. ఉమ్, చిరంజీవి కూడా అనుకున్నాడు ఏంటంటే
నేను కూడా పార్టీ పెడితే ఎన్టీఆర్ లాగా అధికారం రావచ్చు అనుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు 2009 ఎన్నికల కంటే ముందు. 2008లో పార్టీ పెట్టాడు. కరెక్ట్ గా టీడీపీ పార్టీ 9 నెలల్లో అధికారం వచ్చింది కాబట్టి ఆ రికార్డుని బద్దలు కొట్టారని 8 నెలల ముందు పార్టీ పెట్టాడు. అయితే నిజంగానే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు విపరీతమైన ఆదరణ. అయితే చిరంజీవి పార్టీ పెట్టడానికి ఒక్కసారి వెనక్కి బేసి వెళ్తే చిరంజీవి అభిమానులు గొడవ చేసేవాళ్ళు. ఎక్కడ పోయినా చిరంజీవి సీఎం చిరంజీవి రాజకీయాలకు రావాలని గొడవ చేసేవాళ్ళు, నినాదాలు ఇచ్చేవాళ్ళు. చిరంజీవి కూడా ఆ పదం వినడానికి చాలా బాగుంటది కదా ఎవరికైనా. ఊపి తప్పిపోయి నిజంగానే రాజకీయ పార్టీ పెట్టాడు బాగానే ఉంది. మొదట్లో జనాలు విపరీతంగా వచ్చేవాళ్ళు. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రాజమండ్రి చిరంజీవి వస్తున్నాడంటే విపరీతమైన జనం, ఇసుకేస్తే కింద రాలదు. చివరికి పోలీసులు చేతులెత్తేసి చిరంజీవి గారికి ఫోన్ చేసి, అయ్యా మీరు రావద్దు, దండం పెడతాం, ఈ జనాలు మేము కంట్రోల్ చేయలేం అని అంటే చిరంజీవి తన పర్యటన రద్దు చేసుకున్నాడు. అంత జనం. తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని ఓపెన్ చేశారు. మామూలు జనం కాదు, నా బూతు నా భవిష్యత్తు, ఆ రకంగా జనం వచ్చారు. అయితే కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఏమైంది, ఎన్నికల్లో జనాలు రావటం కాదు, ఆ జనాన్ని ఓట్ బ్యాంక్ గా మలుచుకోవడం ముఖ్యం. పోల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం, కింది స్థాయి క్యాడర్ చాలా ముఖ్యం. అది పార్టీ దెబ్బతీసుకుంది. కేవలం 18 సీట్లు మాత్రం వచ్చాయి. రెండోది, ప్రజారాజ్యం పార్టీ పెట్టినాటికి పొలిటికల్ స్పేస్ లేదు. టీడీపీ బలంగా ఉంది, కాంగ్రెస్ బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి టగ్గాపూర్గా ఫైట్ చేస్తున్నారు. ఈ మధ్యలో పార్టీ వచ్చాడు. ఈ పార్టీ రావడం వల్ల టీడీపీకి దెబ్బైందేమో తప్ప తన గెలవలేకపోయాడు చిరంజీవి. తర్వాత రాజకీయాల నుంచి చిన్నగా విరమించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేశాడు. రాజ్యసభ సభ్యుడయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు, చిన్నగా రాజకీయాలు దూరం అయ్యాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. కానీ పవన్ కళ్యాణ్కి చిరంజీవి అనుభవం తెలుసు. మరి పవన్ కళ్యాణ్ సపరేట్ అభిమానులు అంటే చిరంజీవి అభిమానులే కదా ఉండేది. సహజంగా కొంత సపరేట్ అభిమానులు ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్కి తత్వం బోధపడింది. అందుకని 2014 ఎన్నికల్లో పోటీ చేయాలి. సరే పార్టీ నిర్మించుకున్నా, ఒక 5 సంవత్సరాలు టైం తీసుకున్నా, 2019లో అధికారంలోకి వద్దాం అనుకున్నాడు. అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశాడు, నేషనల్ బీజేపీ సపోర్ట్ చేశాడు. వాళ్ళే అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో అంటే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాడు, అంటే మోడీ ప్రధాని అయ్యాడు, బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత చిన్నగా బీజేపీ నుంచి విడిపోయి టీడీపీ నుంచి విడిపోయి సొంతంగా 2019 ఎన్నికలు కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు. ఆ రోజు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వలేదని, టీడీపీ తీసుకురాలేకపోయిందని, వీరిద్దరు అవినీతిలో కూరుకుపోయారని సొంత ఎజెండాతో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్. కానీ ఏమైంది, స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తే, గాజువాక, పిఠాపురం, ఈ 2 చోట్ల కూడా ఓడిపోయాడు. మొత్తం పార్టీకి కేవలం ఒక్క సీట్ వచ్చింది. అభిమానులు వచ్చారు కానీ పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ సభలకి మామూలు అభిమానులు కాదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వస్తే అసలు మామూలుగా ఉండదు. కానీ ఓట్ బ్యాంక్ వచ్చేసరికి ఏమైంది, స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. వాళ్ళ పార్టీ ఒక స్థానం గెలిచింది, రాజోలు స్థానం. రాపా కోరప్రసాద్ ఎమ్మెల్యే, అతను కూడా పోయి వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఇక చివరికి ఆ పార్టీని ఏం చేయాలో అర్థం కాక మళ్ళా టీడీపీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని మొన్న ఎన్నికల్లో మాత్రం కూటమి కలిసి ఉండటం వల్ల బ్రహ్మాండ విజయం. పవన్ కళ్యాణ్ 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచారు. అప్పట్లో కూడా పవన్ కళ్యాణ్ రచ్చగొట్టడానికి కొంతమంది 60 స్థానాలు అడగాలి, 70 స్థానాలు అడగాలి, సీఎం సీట్ అడగాలి, సీఎం షేరింగ్ అడగాలి అని చాలా మంది డిమాండ్ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ ఉచ్చులో పడలేదు. అభిమానుల నినాదాలకు లేదా అభిమానించే వాళ్ళ ఉత్తరాలకు తలొగ్గితే ఏం జరిగిద్ది అని చిరంజీవి విషయంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది, 2019 ఎగ్జాంపుల్ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఆ ట్రాప్ లో పడకుండా ఎన్ని స్థానాలు ఇస్తే అన్ని స్థానాలు చాలా పద్ధతిగా గెలిచే స్థానాల వరకు తీసుకొని బ్రహ్మాండమైన విజయం. పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది, అతనికి 21 స్థానాలు గెలిచారని కాదు, 21 పోటీ చేస్తే 21 గెలిచారని, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు గెలిచారని. అందులో టీడీపీని బీజేపీని కలిపింది పవన్ కళ్యాణ్ అని. ఆ కలపటం వల్లే జగన్ ని కొట్టగలిగారు అని. 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో కూటమికి వచ్చినాయి. తెలుగు ఎంపీల వల్లే మోడీ అధికారంలో ఉన్నాడు. మళ్ళీ టీడీపీ ఎంపీల వల్లే పైన మోడీ అధికారంలో ఉన్నాడు తెలుగు ఎంపీల వల్ల. మళ్ళీ తెలుగు ఎంపీలు ఇన్ని స్థానాలు గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్, చంద్రబాబు గెలవటం. కాబట్టి ఏ లెక్కలో చూసినా మోడీ ప్రధాని కావడానికి, చంద్రబాబు సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించాడు అనేది పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు. కేంద్ర మంత్రులు కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చుట్టూ అంటే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా స్టెప్లు వేశాడు, ఓపిక పట్టాడు. బేసిక్ గా ఒక 10 years ఫెయిల్ అయినా కూడా కాన్స్టెంట్ గా నిలబడుతూ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినా, ఇప్పుడు పొలిటికల్ స్పేస్ చూసినప్పుడు ఏ మాటకు ఆ మాట ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ జగన్ బలంగానే ఉన్నాడు. అతనే మొన్న ఎన్నికల్లో కూడా 40% ఓట్ బ్యాంక్, ఆ ఓట్ బ్యాంక్ తగ్గింది అనుకున్నా 30% ఎప్పటికీ ఎటుపోదు. ఆ 30% ఎటుపోదు. ఇప్పుడు టీడీపీ పార్టీకి ఒక 40% ఓట్ బ్యాంక్ ఎప్పటికీ ఎటుపోదు. 40 టీడీపీకి ఎటుపోకుండా ఒక 30% జగన్కి ఎటు పోకుండా మిగతా మిగిలేదంతా ఈ 40 ఆ 35 తీసే 2 కలుపు ఎంత అయితే 75 అయితే పవన్ కళ్యాణ్ కంటూ 10% ఓట్ బ్యాంక్ ఎప్పటికీ ఉంటదిగా. ఆ 10% కూడా కలిపి 85 ఉంటుంది. మిగతా 15% ఉంటారు.
ఈ 15% న్యూట్రల్ పీపుల్ ఉంటారు, ఏ పార్టీకి ఉండరు అనుకున్న వాళ్ళు ఉంటారు, ఓ 10% మంది ఉంటారు. మ్మ్. ఇక 5% మంది కోసం ఈ టీడీపీలో 40% ఇంకో 10% ఎన్టీఆర్ వెనక లాగేసుకున్నాడు అనుకో, తనకే లాగేసుకున్నాడు అనుకో, మ్మ్. ఎన్టీఆర్ వెనక ఎంతమంది ఓట్ బ్యాంక్ ఉంటారు? మ్మ్. మహా అంటే 10-15% మంది ఓట్ బ్యాంక్ ఉంటారు. మ్మ్. ఈ 10-15% ఓట్ బ్యాంక్ తో ఎన్టీఆర్ పార్టీ పెట్టి క్లిక్ కాగలడా? అధికారం రాగలడా? మ్మ్. అసలు నిజానికి అతను గ్రౌండ్ రియాలిటీ ఉందా? మ్మ్. అభిమానులు సీఎం అని నినాదాలు చేయొచ్చు, మ్మ్. సోషల్ మీడియాలో క్యాడర్ రాజకీయ పార్టీ పెట్టాలని కోరుకోవచ్చు. మ్మ్. ఈ కోరుకోవటం వేరు, నినాదం చేయటం వేరు, మ్మ్. రాజకీయాల్లో పెడితే క్లిక్ కావటం వేరు. మ్మ్. మన చిరంజీవి ఒక ఉదాహరణ, పవన్ కళ్యాణ్ ఒక ఉదాహరణ. మ్మ్. చిరంజీవి పవన్ కళ్యాణ్ కంటే పెద్ద హీరో కాదుగా జూనియర్ ఎన్టీఆర్. మ్మ్. అంటే చిన్న హీరో అని చెప్పను, అవసరమైతే సమాంతరమైన హీరో అనుకో. మ్మ్. చిరంజీవికి ఎంతమంది అభిమానులు ఉన్నారో, పవన్ కళ్యాణ్కి ఎంత అభిమానులు ఉన్నారో, మ్మ్. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతమంది అభిమానులు ఉన్నారు అనుకో. అవును. ఎవరిని తక్కువ చేయట్లేదు మ్మ్. అనుకో. మ్మ్. కానీ వీళ్ళ రాజకీయ లైఫ్ మనం జాగ్రత్తగా గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జాగ్రత్త పడక తప్పదు కదా. మ్మ్. కాబట్టి అతను కొత్తగా రాజకీయ పార్టీ పెడితే క్లిక్ అయ్యే అవకాశాలు లేవు. మ్మ్. ఒకటి, మ్మ్. అతను రాజకీయ పార్టీ క్లిక్ కావాలి అంటే మ్మ్. ఒకటి టీడీపీ పార్టీ అన్న పొలిటికల్ కిక్ ఇది కావాలి, మ్మ్. వైసీపీ పార్టీ అన్న పొలిటికల్ కిక్ కావాలి. మ్మ్. అనే పొలిటికల్ స్పేస్ క్రియేట్ కావాలి. అవును. పొలిటికల్ స్పేస్ క్రియేట్ అయితే దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి నువ్వు రావాలి. ఎస్ ఎస్. సమయం సందర్భం కలిసి వస్తేనే మ్మ్. నీ చరిస్మా ఉపయోగపడింది. ఎస్. నీ చరిస్మా గట్టిగా ఉన్నా మ్మ్. సమయం సందర్భం కలిసి రాలేదనుకో, మ్మ్. నువ్వు ఏం చేసినా వేస్తావు. మ్మ్. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వెయిట్ అండ్ సీ తప్ప ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఏం చేయలేదు. కాకపోతే బీజేపీ పార్టీలోకి వస్తే ఏదో పదవి వస్తుందేమో, అతనికి రాజ్యసభ ఇస్తారేమో, ఒక ఎంపీ ఇస్తారేమో, అయితే కేంద్ర మంత్రి కూడా ఇస్తారేమో, మ్మ్. ఇలా కావచ్చు తప్ప మ్మ్. తనకు రాజకీయ పార్టీ సో పెట్టి ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయ పార్టీ వర్కౌట్ కాకపోవచ్చు. కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే వైసీపీకి ఉన్న ఆశ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇలా రెచ్చగొడితే, నిజంగా వచ్చి ఒక రాజకీయ పార్టీకి పెడితే మ్మ్. జూనియర్ ఎన్టీఆర్ వెనక ర్యాలీ అయ్యేదంతా కూడా మ్మ్. కొంత టీడీపీ క్యాడరు కమాస్ ఓట్ బ్యాంకే. కాబట్టి మ్మ్. టీడీపీ ఓట్ బ్యాంక్ ఎంత లాస్ అయితే వైసీపీకి అంత అడ్వాంటేజ్ కదా. ఓకే. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాడు అని ప్రచారం. మ్మ్. కానీ దీనివల్ల ఆగం అయ్యేది ఎవరు? మళ్ళా మ్మ్. జూనియర్ ఎన్టీఆర్. మ్మ్. కాబట్టి మ్మ్. ఏది ఏమైనా ఒక విషయం గమనించుకోవాల్సిందంటే, మ్మ్. ఇంకోటి సౌత్ ఇండియాలో కూడా, మన తమిళనాడులో కూడా మ్మ్. ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు నాటి పరిస్థితులు వేరు, మ్మ్. జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితులు వేరు. మ్మ్. అదే విజయకాంత్ రాజకీయాల్లోకి వచ్చేపాటికి ఏమైంది? మ్మ్. తర్వాత కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తే ఏమైంది? మ్మ్. తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఏమైంది? మ్మ్. రజనీకాంత్ పెద్ద మాస్ హీరో గారు సౌత్ ఇండియాలో, మ్మ్. రాజకీయాల్లోకి వద్దామని ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు భయపడి. మ్మ్. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి క్లిక్ కాలేక సొంత ఎమ్మెల్యే పదం కూడా ఓడిపోయాడు. మ్మ్. డిఎండికే విజయకాంత్ పార్టీ పెట్టాడు, నిలబడ్డాడు, తడబడ్డాడు, పోరాడాడు, కానీ పార్టీ గాల్లో కలిసిపోయింది. మ్మ్. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు. మ్మ్. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టినాటికి అక్కడ పొలిటికల్ ఆక్యుపెన్సీ ఉంది. మ్మ్. అంటే డిఎంకే పెద్ద ఎత్తున ఉంది, జయలలిత చనిపోయి ఉన్నారు, మ్మ్. అన్నా డిఎంకే పార్టీకి లీడర్ లేడు. మ్మ్. అన్నా డిఎంకే క్యాడరు డిఎంకేకి వ్యతిరేకంగా పోరాటం రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళ నాయకుడు ఎవరో తెలియదు. మ్మ్. అప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు. మ్మ్. వీళ్ళంతా పోయి విజయ్ వెనకాల రెడీ అయ్యారు. మ్మ్. విజయ్ కనుక కరెక్ట్ గా ఎన్కరేజ్ చేసుకోగలిగితే అక్కడ రాజకీయాలు క్లిక్ అయ్యే అవకాశం ఉంది. మ్మ్. మళ్ళీ కరెక్ట్ గా చెప్తాను, మళ్ళీ సమయం సందర్భం ఉంటేనే మ్మ్. రాజకీయాల్లో నువ్వు క్లిక్ అవుతావు. మ్మ్. నీకు స్పేస్ ఉండాలి. అటు ఇటు ఫెయిల్ అయితే మధ్యలో సక్సెస్ అవుతారు. అదే, నీకు స్పేస్ ఉండాలి. మ్మ్. ఆ స్పేస్ జాగ్రత్తగా గమనించుకున్నప్పుడే రాజకీయాల్లోకి రావాలి. మ్మ్. అలా కాకుండా మ్మ్. నాకు ఫాలోయింగ్ ఉంది కదా, నేను వస్తే జనాలు వస్తారు కదా, సీఎం అని నినాదాలు వస్తాయి కదా, నా కోసం 10 మంది సోషల్ మీడియాలో మాట్లాడతారు కదా అని పార్టీ పెట్టుకుంటే మ్మ్. ఆగపోయిపోయిన చరిత్రలు తమిళనాడులో ఉన్నాయి, మ్మ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మ్మ్. అది గుర్తు. సో బేసిక్గా మీరు చెప్తుంది ఏంటంటే సినిమా వేరే, రాజకీయాలు వేరే. ఖచ్చితంగా వేరు. మ్మ్. సినిమా అభిమానులు వేరే, రాజకీయంగా ఓట్లేసేటటువంటి వాళ్ళు వేరే ఉంటారు. వేరే ఉంటారు. పబ్లిక్ వేరే, ఈ ఆడియన్స్ ఇదంతా డిఫరెంట్. డిఫరెంట్. సో మొత్తానికి జూనియర్ ఒక విషయం చెప్తా. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పెద్ద ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కదా. 1995లో అదే ఎన్టీఆర్ చేతుల్లో నుంచి లక్ష్మీ పార్వతి పార్టీని హైజాక్ చేస్తుందని కారణం చేత చంద్రబాబు నాయుడు పార్టీని క్యాప్చర్ చేసిపోయారు. ఆ రోజుల్లో మామకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద ఎన్ని అబండాలు వేసినా తన పర్ఫార్మెన్స్ చూపించుకొని సీనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ కూడా కాదని చంద్రబాబు నాయుడుకి ఓట్లేశారు, టీడీపీని గెలిపించేశారు అని నువ్వు అర్థం చేసుకో. అంటే సీనియర్ ఎన్టీఆర్ కంటే పెద్ద హీరో అయితే జూనియర్ ఎన్టీఆర్ కాదు కదా. ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కామెంట్ చేసినా జనం దాన్ని వదిలేశారు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ కనుక వింటే లక్ష్మీ పార్టీ చేతిలో టీడీపీ పోతే టీడీపీ పార్టీ అనేది పొలిటికల్ గా లేకుండా పోతుంది. టీడీపీ పార్టీ బతకాలంటే చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉండాలి అనే ప్రజల ఆకాంక్షలో నుంచి వచ్చింది. అంటే ఎప్పటికప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించకపోతే, వాస్తవంలో ఆలోచించకపోతే, నాకు జనం వస్తున్నారు కదా, తప్పట్టు కొడుతున్నారు కదా, స్లోగన్స్ వస్తున్నాయి కదా అనుకుంటే అది రియాలిటీలోకి వచ్చేసరికి అలా ఉండదు. నువ్వు అన్నట్టు ఇందాక సినిమా వేరు, రాజకీయం వేరు. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు పొలిటికల్ పార్టీ పెడితే కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కార్తిక్ అన్న చెప్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది.